ఫ్రెండ్స్, అనంతపురం చరిత్రలోనే ఫస్ట్ టైం బాలకృష్ణ ఫ్యాన్స్ అనేది థియేటర్ దగ్గర ఎటువంటి హంగామా కానీ ఎటువంటి సెలబ్రేషన్స్ కానీ ఏమే కానీ ఫ్లెక్సీలు కానీ కట్టలే లాస్ట్కి. సో గౌరీ థియేటర్ కాడ దగ్గర ఒకటి కట్టారు, అలాగే ఎస్వి థియేటర్ మెయిన్ థియేటర్ అయినా కూడా అక్కడ 3 మాత్రమే కట్టారు. సో మరి ఏమి జరిగిందో ఏం కథో మనకైతే ఏం తెలియదు, ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కూడా. సో మీకు ఎవరికైనా ఏమైనా తెలిసింటే కంపల్సరీగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ విధంగా అనంతపూర్లో ఎప్పుడే కానీ బాలకృష్ణ సినిమాలకి నేను చూడక గత 25 సంవత్సరాల నుండి ఎప్పుడే కానీ సెలబ్రేషన్ చేయకోకుండా ఎవరే కానీ లేరు. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అయితే బాలయ్య సినిమా వచ్చిందంటేనే ఎగపడతాండ్రి. సెలబ్రేషన్ చేసేదానికి, పటాకులు కాల్చేదానికి, డ్రమ్స్లు కొట్టేదానికి, థియేటర్ దగ్గర పూలమాల వేయడానికి చేస్తాండ్రి. సో ఫస్ట్ టైం అనంతపూర్లో బాలయ్య బాబు మూవీ డాకు మహారాజ్, అసలు డాకు మహారాజ్ ఎంతో హైప్తో వస్తుంది కదా మూవీ, అయినా కూడా ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు అనేది లేదు. సో ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము, అది కూడా చూడండి. సో ఇక్కడ చూడండి కటౌట్లు, అసలు బాలయ్య మూవీ అంటేనే ఫ్లెక్సీల్లో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. అలాంటిది ఇక్కడ ఫ్లెక్సీ 3 అంటే 3 ఫ్లెక్సీలు కట్టినారు థియేటర్ దగ్గర. ఎక్కడైనా ఒక ఫ్లెక్సీ కూడా లేదు చూడండి. సో ఆల్రెడీ ఇక్కడే కవర్ చేస్తాము వీడియో, మళ్ళీ ఒకసారి కవర్ చేస్తున్నాను వీడియో, అయినా కూడా ఫ్లెక్సీలు కట్టలే, పూలమాలలు వేయలే, అలాగే పాలాభిషేకం, టెంకాయలు కొట్టేది ఏంటి లేవు. లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా బాలయ్య బాబు మూవీ అనేది. సో ఈ విధంగా ఫ్యాన్స్ హంగామా లేకోకుండా, అసలు థియేటర్ దగ్గర ఎవరే కానీ లేకుండా ఉండడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. మరి థియేటర్ టికెట్లు ఎవరు అమ్ముతున్నారో కూడా తెలీదు, అసలు టికెట్లు అమ్ముతున్నారో లేదో తెలీదు. మొత్తానికి ఆన్లైన్లోనే టికెట్లు కూడా ఓపెనింగ్ అయిపోయినాయి. సో నాకు తెలిసి ఏం జరిగిందనేది నాకైతే తెలియదు. అనంతపూర్లో మరి ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది. ఆ ఈవెంట్ వల్లే ఇదంతా జరిగిండొచ్చు అని నేను అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈవెంట్ దగ్గర ఫ్యాన్స్ అనేది చాలామంది చాలా ఖర్చు పెట్టారు. సో ఇక్కడ ఖర్చు పెట్టేదానికి వెనకాడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎప్పుడు ప్రతి దానికి ముందుంటారు. ఇదే కాదు, ఏం జరిగినా కూడా ఫంక్షన్ కానీ ఏదైనా సరే బాలయ్య బాబు ఫ్యాన్స్ ముందుగా వాళ్ళే ఉంటారు. అలాంటిది బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆచూకే లేదు, ఎవరే కండి ఇక్కడ. ఇప్పుడు 10:30 అవుతుంది దాదాపు. ఆల్రెడీ ఒక వీడియో కవర్ చేసాం మనము, అయినా 10:30 అవుతుంది, అయినా కూడా ఇక్కడ ఎవరే కానీ లేరు చూడండి. సో అదేమంటారు, కాకి కూడా లేదంటారు కదా, అట్లా కాకి కూడా లేదు ఇక్కడ. మబ్బు ఉంది, చీకటికి ఉంది చూడండి. కటౌట్ కట్టినారు, కటౌట్కి ఒక పూలమాల వేసేవాళ్ళు లేరు. అసలు ఎవరు లేదంటే ఇంక కటౌట్కి పూలమాల ఎట్లా వేస్తారు కానీ ఇక్కడ అసలు బయట వాళ్ళు ఎవరిని రానియడం లేదు థియేటర్ దగ్గరికి. అలాగే ఇంతకుముందు వీడియోలో కూడా చూడండి మీరు, భగవత్ కేసరి కానీ, అలాగే వీరసింహారెడ్డి కానీ, అఖండ కానీ, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోస్లో చూడండి ఎంతమంది కలుస్తారు, ఎంతమంది ఉంటారు. ఇక్కడ చూడండి చీకటిగా నిర్మానుష్యంగా మిగిలిపోయింది. సో టైం 9:30 అవుతుంది, 9:45 అవుతుంది. ఇవాళకి మొత్తం ఈవెంట్ అంతా క్లోజ్ అవుతుంది. ఒకవేళ డీజే పెట్టినా కూడా, డ్రమ్స్లు పెట్టినా ఇవాళకంతా క్లోజ్ అవుతుంది. అయినా కూడా ఇక్కడ ఎవరైనా లేరు చూడండి, నిర్మానుష్యంగా ఉంది. అసలు ఇది కొత్త సినిమానా పాత సినిమానా అనంత విధంగా ఉంది. ఎవరైనా లేరు చూడండి థియేటర్ దగ్గర. అసలు ఈ థియేటర్ పడినది కూడా ఫస్ట్ టైం బాలకృష్ణ మూవీ. సో ప్రతి ఒక్కరు ఈ థియేటర్కి ఎందుకు వేసుకున్నారో భగవంతుడా అనేది అట్లాగా ఇక్కడ ఉంది సిచ్యువేషన్ అయితే. మొత్తానికి ఫ్యాన్స్ ఏ థియేటర్కి వేసామనేది కాదు, ఫ్యాన్స్ అయితే లేరు ఎవరే కానీ. అనంతపురం చరిత్రలోని ఫస్ట్ టైం ఫ్యాన్స్ లేకోకుండా బాలయ్య బాబు సినిమా అనేది నడుస్తుంది ఇక్కడ. ఎవరో ఫ్లెక్సీలు కట్టారు, పోయారు, ఈ 3 అన్నంత విధంగా ఉంది. అంతేగాని ఇంకా ఎక్కడే కానీ ఫ్లెక్సీలు కానీ ఏటి వేగం కట్టలే. నిజానికి చాలా బాధాకరం విషయం. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి.